హలో ఫ్రెండ్స్, నా పేరు విఘ్నేష్. మీరు చూస్తున్నారు విఘ్నేష్ టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మన దగ్గరకు వచ్చేసింది DuoPod M20. ఇది వచ్చేసి ట్రూలీ వైర్లెస్ ఇయర్ ఫోన్. ఈరోజు మనం ఈ వీడియోలో దీనికి సంబంధించి దీని ప్రైస్ అండ్ ఇది ఎలా పనిచేస్తుంది అండ్ దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలి, మనకు ఇది వాటర్ రెసిస్టెంటా కాదా, దీని ప్రైస్ అనేది చాలా తక్కువ, అది మీకు ఎక్కువనా తక్కువనా అనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అయితే మనం దీని గురించి ప్రైస్ గురించి అండ్ దీనికి సంబంధించి దీని డీటెయిల్స్ అవన్నీ గురించి మనము ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ దీన్ని నేను ఇప్పుడు తొందరగా అన్బాక్సింగ్ చేద్దాం అండ్ చూద్దాం దీని లోపల మనకు బాక్స్ లోపల ఏమేమి వస్తున్నాయి, మనం ఎంత ప్రైస్ దీనికి పెట్టొచ్చు, ఇది మనం కొనాలా వద్దా అనే దాని గురించి మీరు కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి. సో ఈ వీడియో మనం తొందరగా స్టార్ట్ చేసేద్దాం. బాక్స్లో ఏమేమి ఉన్నాయో తొందరగా చూసేద్దాం అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇది వచ్చేసి మన వైర్లెస్ ఫ్రీడమ్ DuoPod M20 మోడల్. సో మనకు బాక్స్ మీద చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి DuoPod M20 మోడల్. ఇది ట్రూలీ వైర్లెస్ ఇయర్ ఫోన్. ఇది వచ్చేసి మనకు ట్రూ హై ఫిడిలిటీ స్టీరియో, నో డిస్టోరేషన్ సౌండ్. ఇక్కడ వచ్చేసి సూపర్ సాలిడ్ బేస్ ఉంటుంది అండ్ ప్లేట్ ఆన్ అండ్ ఆన్ లాంగ్ బ్యాటరీ లైఫ్. మనకి ఇది వచ్చేసి 4 hours ప్లే టైం అనేది ఉంటుంది 70% వాల్యూమ్లో పెట్టుకుంటే. ఇది మనకు ఇది వచ్చేసి మనకు స్ప్లాష్ రెసిస్టెంట్, ఇది వచ్చేసి డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్, అంటే మనకు స్వెట్ అట్లాంటిది ఉన్నా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఇది వచ్చి నాయిస్ క్యాన్సిలేషన్, ట్రాన్స్పిరేషన్, హియరింగ్ అని ఇచ్చాడు. 1 touch పేర్ అండ్ ప్లే, మనకు పేర్ చేయడానికి 1 touchలోనే పేర్ అవుతుంది అండ్ ప్లే చేయడానికి కూడా 1 touch పడుతుంది అని చెప్పి మనకి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ సైడ్లో చూసుకుంటే ఇది మనకు Mivi DuoPods M20. ప్రైస్ వచ్చేసి మనకి ఇక్కడ 2999 ఇచ్చాడు, బట్ మనం ఇది పర్చేస్ చేసింది మాత్రం 1999 రూపీస్కి. సో మనం ఈ బాక్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో మనకి ఇట్లా 2 ఇయర్ ఫోన్స్ అనేది అయితే మనకి ఈ బాక్స్లో ఉంటుంది. ఓకే, ఇది ఓపెన్ చేసుకుందాం. సో బాక్స్ ఇట్లా ఉంది మనకి. సో మనకు బాక్స్లో ఇది ఓపెన్ చేసుకోగానే హలో మివియాన్, వీ హోప్ యూ ఎంజాయ్ ద న్యూ DuoPods M20 యాజ్ మచ్ యాజ్ వీ లవ్ డిజైనింగ్ దెమ్. ఇట్లా మనకు చిన్నగా నోట్ ఇచ్చాడు. మనం వారంటీ కోసం అయితే మనం రిజిస్టర్ చేసుకోవాలి. మనము వారంటీ కోసం దీన్ని మనం ఫోటో తీసుకొని మనం వీళ్ళకి వాట్సాప్లో పంపించాలి. రిజిస్టర్ చేసుకుంటే మనకు వారంటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో మనకు దీని లోపల చూసుకుంటే
సో మనకిది మీవి అనే బ్రాండింగ్ అనేది ఇచ్చాడు వీళ్ళది. సో ఇట్లా ఒక కేస్ ఇచ్చాడు. ఇది వచ్చేసి ఛార్జింగ్ కేస్. మనకు ఇక్కడ మనకి ఇట్లా హ్యాండిల్ చేసుకోవడానికి మనకు ఒక ట్యాగ్ లాగా ఇచ్చాడు. సో మనం ఇది ఓపెన్ చేసుకుందాం. సో మనం ఓపెన్ చేసుకోగానే మనకు 2 ఇయర్ ఫోన్స్ అనేది ఇలా ఇచ్చాడు. సో మనకు లైటింగ్ అనేది రెడ్ కలర్ లైటింగ్ అనేది బ్లింక్ అవుతుంది మనకి తీసిన వెంటనే. సో ఇట్లా తీసిన వెంటనే ఇది మనకు ఛార్జింగ్ కూడా అవుతుంది. చూడండి మనకి ఇక్కడ లైట్స్ కూడా వచ్చాయి. సో మనకి కేస్ అనేది ఇది ఛార్జర్ లాగా కూడా మనకు కేస్ అనమాట. ఇది మనకు 4 లైట్స్ వచ్చాయంటే దీంట్లో ఫుల్ ఛార్జింగ్ ఉంది. మనము దీని ఇయర్ పాడ్స్ మనకు 4 అవర్స్ మనం యూస్ చేసుకోవచ్చు. 4 అవర్స్ అంటారు కానీ మనం 3 అవర్స్ యూస్ చేయొచ్చు. 3 టైమ్స్ మనం దీన్ని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఛార్జింగ్ పిన్ అనేది ఉంది. మనం దీంతోనే మన యూఎస్బీతోనే మనం ఛార్జింగ్ చేసుకోవాలి. సో ఇంకా బాక్స్లో నెక్స్ట్ ఏమున్నాయి చూద్దాం. సో బాక్స్లో మనకు ఛార్జింగ్ కేబుల్ అనేది ఇచ్చాడు, యూఎస్బీ కేబుల్. మనకి ఎక్స్ట్రా రబ్బర్ హోల్డర్స్ అనేది మనకు ప్యాకెట్లో ఇచ్చాడు. సో ఇవి మనం పక్కన పెట్టుకుందాం. సో మనకి బాక్స్లో మళ్ళీ యూజర్ మాన్యువల్స్ అనేది కూడా మనకి ఇచ్చాడు, యూజర్ మాన్యువల్స్ ఇవన్నీ. సో మనం ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి మనకి ఇక్కడ ఇచ్చాడు. సో ఇంకా వీళ్ళ ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ అనే దాని గురించి కూడా ఇక్కడ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి ఇట్లా యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇన్సైడ్ వచ్చేసి మనకు మీవి DuoPods ఉంటుంది, ఛార్జింగ్ క్యాప్సూల్ ఉంటుంది, అండ్ ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది, అండ్ సిలికాన్ జెల్ టిప్స్ ఉంటాయి. అంటే టిప్స్ అంటే ఇవి అనమాట, సో టిప్స్ ఉంటాయి. ఇది మల్టీ ఫంక్షన్ టచ్ బటన్ మనకి ఈ పైన ఉంటుంది. ఇయర్బడ్ ఇండికేషన్, మైక్రోఫోన్, ఇయర్బడ్ క్యాప్, అండ్ ఛార్జింగ్ కంపార్ట్మెంట్ ఇండికేషన్, ఛార్జింగ్ థింబల్, మైక్రో యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, అండ్ ల్యాన్యార్డ్ హోల్. సో మనకి ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇచ్చాడు. సో పక్క పెట్టుకుందాం. సో మనం ఇప్పుడు మన మొబైల్కి ఇవి కనెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ రెడ్ లైట్ ఇండికేషన్ అనేది ఇచ్చాడు. ఇక్కడ మనకు లెఫ్ట్ అండ్ రైట్ అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చాడు. సో ఇప్పుడు మనం బ్లూటూత్తో పేర్ చేసుకుందాం. సో ఇక్కడ మనం బ్లూటూత్లో సెర్చ్ చేసుకుంటే ఇక్కడ మనకు మీవి DuoPods అనే ఆప్షన్ అనేది ఇచ్చాడు. సో నేను అది కనెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనకి ఇది బ్లూటూత్ పేర్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మనము మన ఫేవరెట్ మ్యూజిక్ ఆన్ చేసుకుందాం. ప్లే చేసుకుందాం. చూడండి మ్యూజిక్ ప్లే అవుతుంది. మనం ఇది 1 క్లిక్ చేయగానే పాజ్ అయిపోయింది. డబుల్ ట్యాప్ చేస్తే మనకు నెక్స్ట్ సాంగ్ ప్లే అవుతుంది. సో మనం ఇది 3 టైమ్స్ చేస్తే మనకు గూగుల్ అసిస్టెంట్ ఆర్ మన ఇప్పుడు యాపిల్ ఫోన్ కాబట్టి మనకు సిరి అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో మనం ఇది అసిస్టెంట్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ ఇయర్ ఫోన్తో. సో చూడండి 3 టైమ్స్ నేను ట్యాప్ చేశాను. హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? సో మనకి ఇలా టైం అనేది చూపిస్తుంది. సో మనకి ఇయర్ ఫోన్ అనేది ఇలా ఉంది. చూడండి బ్రాండింగ్ వచ్చి. సో చూడొచ్చు నేను ఇప్పుడు ఇయర్లో పెట్టుకున్నాను. సో ఇది నా ఇయర్లో పెట్టుకోగానే నాకు ఇది ఎట్లా ఉందంటే నాకు బయట వాయిస్ అనేది అయితే ఏవిది వినబడతలేదు. నాకు మొత్తం ఇది కాంపాక్ట్ ఇది లోపలికి వెళ్ళిపోయింది. ఇది పెట్టుకుంటే మనకు బయట వాయిస్ అనేది మాత్రం వినబడతలేదు. ఇది మనం ఏమన్నా వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేసేటప్పుడు ఇది వాడితే బాగానే ఉంటుంది. కానీ మనం బైక్ రైడింగ్ అలాంటి టైంలో మాత్రం ఇది వాడటం చాలా డేంజర్. అలాంటి టైంలో మాత్రం ఇది వాడకండి. మీరు వాకింగ్ చేసేటప్పుడు మాత్రం ఓకే, మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ మీరు వాకింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు, బాగానే ఉంటుంది. స్వెట్ అనేది కూడా దీనికి స్వెట్ రెసిస్టెంట్ అనేది కూడా ఇచ్చాడు మనకు. ఎప్పుడైనా స్వెట్ వెళ్ళినా కూడా మనకు ఇది ఏమీ ప్రాబ్లం ఉండదు.
సో లిటిల్ బిట్ ఆఫ్ కొంచెం వెళ్తే మాత్రం పర్లేదు, కానీ వాటర్లో పడితే మాత్రం ఇది వాటర్ రెసిస్టెంట్ కాదు. నేను ఇప్పుడు మ్యూజిక్ ప్లే చేస్తుంటాను. సో నేను నా మొబైల్ నుంచి బ్లూటూత్తో కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు మ్యూజిక్ నేను ఓన్లీ వన్ ట్యాప్ చేసినప్పుడు ప్లే అవుతుంది, అండ్ డబుల్ ట్యాప్ చేసినప్పుడు మళ్ళీ ట్యాప్ చేసినప్పుడు ఇది పాజ్ అయిపోతుంది, అండ్ డబుల్ ట్యాప్ చేసినప్పుడు మనకు మ్యూజిక్ నెక్స్ట్ అనేది ప్లే అవుతుంది. అండ్ ఒకవేళ మనం అసిస్టెంట్ని వాడుకోవాలంటే గూగుల్ అసిస్టెంట్ కానీ మనకు యాపిల్ ఫోన్లో సిరి అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని వాడుకోవాలన్నా కూడా మనం 3 times ట్యాప్ చేసామనుకో మనకు ఆ ట్యాప్ అనేది వాడుకోవచ్చు. బట్ ఇది మనం ఇయర్లో పెట్టుకుంటే మాత్రం మనకు సౌండ్ అనేది బయట నాయిస్ అనేది మాత్రం కొంచెం కూడా మనకు డిస్టర్బ్ అవ్వదు, మనకు ఓన్లీ మ్యూజిక్ అనేది వినబడుతుంది. కానీ మళ్ళీ కూడా చెప్తున్నాను, బైక్ రైడర్స్ మాత్రం ఇది పెట్టుకొని బైక్ నడిపించడం మాత్రం చాలా డేంజర్. సో బైక్ నడిపే వాళ్ళు ఇది వాడకపోవడమే చాలా బెటర్. సౌండ్ పరంగా చూసుకుంటే మాత్రం ఇది చాలా గుడ్ క్వాలిటీ బేస్ అనేది ఉంది, చాలా బాగుంది. మనకు దీంట్లో సౌండ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఆప్షన్ ఒకటి మనకు దీంట్లో లేదు, అవైలబుల్లో లేదు. సో కాల్ వచ్చినప్పుడు మాత్రం మనం ఓన్లీ 1 ట్యాప్తో మనం కాల్ లిఫ్ట్ చేయొచ్చు. అండ్ మన కాల్ కట్ చేసేయాలనుకుంటే మాత్రం దీన్ని 2 seconds మనం ప్రెస్ చేసి ఉంచేస్తే కాల్ కట్ అయిపోతుంది. మనకు మన మొబైల్లో మనం ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు మనం దీన్ని ఎంజాయ్ చేయొచ్చు, కానీ మనకు పబ్జీ గేమ్ అట్లాంటి గేమ్ ఆడేటప్పుడు మాత్రం కొంచెం మనకు సౌండ్ గ్యాప్ అనేది వస్తుంది. సో అదొక చిన్న ప్రాబ్లం ఉంది దీంట్లో. మనము దీని ప్రైస్ వచ్చేసి నేను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో కొన్నాను. ఇది వచ్చేసి మనకు 1999 రూపీస్లో నేను పర్చేస్ చేశాను. మామూలుగా దీని ఎంఆర్పి వచ్చేసి మనకు 3000 రూపీస్ ఎంఆర్పి ఉంది. బట్ మనకు వచ్చేసి ఆన్లైన్లో చాలా తక్కువకే వస్తుంది. 2000 వర్త్లో మనకు బ్లూటూత్ హెడ్సెట్ అనేది చాలా రీజనబుల్. అండ్ మీరు ఈ వీడియో చూసేవాళ్ళు మీకు ఈ 2000 రూపీస్ ఎక్కువనా అండ్ దీన్ని కొనొద్దా అనే దాని గురించి నాకు కింద కామెంట్ చేయండి. ఈ మీవి అనే ప్రోడక్ట్ మాత్రం చాలా బాగుంది. ఇది ఒక లో బడ్జెట్తో మనకు చాలా బేసిక్ బడ్జెట్తో మనకు ఒక బ్లూటూత్ హెడ్సెట్ కావాలి అనుకుంటే మాత్రం ఇది మనం కొనొచ్చు. కానీ మీకేమైనా కొనొద్దు అని ఏదైనా ఉంటే మాత్రం నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇది చాలా ఆఫరబుల్ ప్రైస్ అండ్ దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి ప్రైస్ మనం డబ్బులు ఎలా పెడితే అలానే ఉంటుంది ప్రోడక్ట్. సో ఈ 2000 రూపీస్ బడ్జెట్లో మనకు ఇంతకన్నా బెటర్ ప్రోడక్ట్ అయితే మనకు మార్కెట్లో లేదు. సో మీవి ప్రోడక్ట్ అనేది మనం కొనుక్కోవచ్చు. సో ఇది మనం ఒకవేళ ఇలా మనం షేక్ చేసినా కూడా ఇది మాత్రం బయట పడిపోతలేదు, కానీ బైక్ రైడర్స్ మాత్రం వాడొద్దు, నేను మళ్ళీ చెప్తున్నాను. సో అవాయిడ్ యాక్సిడెంట్స్ బై యూజింగ్ దిస్ హెడ్ఫోన్స్. మనకు దీంట్లో IPX స్ప్లాష్ ప్రూఫ్ అనేది ఉంటుంది, అంటే మనకు డస్ట్ అండ్ స్వెట్ ప్రూఫ్ అనమాట. ఇది వచ్చేసి అది మనకు రెసిస్టెంట్ ఉంటుంది. సో మిగిలిన ఆప్షన్స్ చూసుకుంటే బాగానే ఉంటుంది. మీలో ఎంతమంది ఈ ట్రూలీ వైర్లెస్ ఇయర్ ఫోన్ కొనాలనుకుంటున్నారో నాకు కింద మెసేజ్ చేయండి. అండ్ ఆల్సో మీకు ఇది కొనొద్దా అనే దాని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. సో ఈ మీవి ప్రోడక్ట్ ట్రూలీ వైర్లెస్ ఇయర్ ఫోన్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.